ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ గారు, అలియాస్ కోగంటి సత్యం అంటారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్సీలుగా నిలబడ్డ వ్యక్తులు వాళ్ళకి ఒక్కసారి పదవీ కాలం అయిపోయిన తర్వాత జీవితకాలం అంటే పెన్షన్ రూపంలో డబ్బులు ఇవ్వడం ఏంటి అనేది సత్యం గారి ప్రశ్న. దాన్ని కమ్యూనిస్ట్ పార్టీగా ఆయన ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది ఏంటి అనే విషయాలు సత్యం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సత్యం గారు, విన్స్ అంటే ఒక ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా వాళ్ళకు కూడా ఆఫ్టర్ అంటే పదవీ కాలం అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ లాగా ప్రభుత్వమే వీళ్ళకి కూడా స్వయంగా ఇస్తుంది కదా, దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ దగ్గర అలానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉద్యోగస్తులందరి దగ్గర కూడా కొంత డబ్బు నెల నెల మినాయిస్తుంది గవర్నమెంట్, కాబట్టి పెన్షన్స్ ఇస్తారు. అంతేగాని ఈ రాజకీయ నాయకులకి ఎందుకు ఇవ్వాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, సుమారుగా భారతదేశంలో 4,000 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎమ్మెల్సీలు 426 మంది ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది. అలానే ఎంపీస్ 543 మంది ఉంటే రాజ్యసభ సభ్యులు 245 మంది ఉన్నారు. వీళ్ళలో సుమారుగా మరి నిన్న మొన్న 7వ తారీఖున వచ్చిన ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఇది ఎంపీల ఆస్తులు ఒక సంవత్సరంలోనే డబల్ అయినాయి అన్నారు. డబల్ కాదు, ఇక్కడ చాలా ఎక్కువలైంది. ఎందుకంటే త్రిబులే కాదు, ఇంకా ఎక్కువైంది. మరి ఆధారాలు కూడా ఉన్నాయి. అందులో ఈ ఇన్వెస్టిగేషన్ కూడా అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫర్స్ ఏడిఆర్ అనే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఇవ్వబట్టే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఇంత పబ్లిక్గా ఎదగలిగారు. దీంట్లో సంవత్సరంలోనే 22 కోట్లు ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిది 124 కోట్లు అయింది 2 సంవత్సరాల్లో. అంటే మీరు ఆలోచించండి ఏ పరిస్థితిలో ఉంది ఈ దోపిడీ రాజకీయ నాయకులు అనేది. అట్లనే మరి దీంట్లో ఒకే పార్టీ కాదు, మరి మా రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, మా ఎర్రంనాయుడు గారి అబ్బాయి. ఇక్కడ ఎర్రంనాయుడు గారితో మంచి సంబంధాలు ఉన్నాయి మాకు. ఆ ఎర్రంనాయుడు గారి అబ్బాయిది కూడా 7 కోట్ల నుంచి 8 కోట్లు, 8 కోట్ల నుంచి 2 సంవత్సరాల్లో 23 కోట్లు అయింది. ఈ విధంగా మనం 2-3 అనుకోవడం కాదు, చాలామంది లిస్ట్ ఇచ్చారు. దీంట్లో 7వ తారీఖు ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణన్ గారు రాసింది. ఈ విధంగా మరి ఈ రాజ్యసభ ఈ రాజకీయాల్లోకి వెళ్తుందే ప్రతి వాళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని దోసేయడానికి వెళ్తున్నారు అనేది మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మొన్న చైనాలో ఒక మేయర్ని అరెస్ట్ చేశారు, ఎన్నో 100 టన్నులు బంగారం దొరికిందని చెప్పేసి. అలా కమ్యూనిస్టు దేశంలోనే జరుగుతుందంటే ఈ పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థలో మన భారతదేశంలో ఎట్లా జరిగి ఉంటుంది, ఎంత జరుగుతుంటుంది? ఈ 543 మందిలో కూడా మరి ఎంత దోషేస్తుంటారు అంటే అందరూ కాదు, దాంట్లో 90% ఉంటారు ఈ దోపిడీదారులు. అదే కాకుండా నాకు పాస్పోర్ట్ ఏమంటే మీ మీద ఆ కేసులు ఉన్నాయి, ఈ కేసులు ఉన్నాయి, అవన్నీ కానివ్వండి అంటారు. నా మీద ఉందో ఒకటే కేసు, అయినా నాకు పాస్పోర్ట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ఎవరైనా సరే. ఎందుకంటే సుప్రీంకోర్టులో అలానే పార్లమెంట్లో కూడా పాస్ అయింది. ఎన్ని కేసులు ఉన్నా సరే మీరు తెలియపరిచి మీరు పాస్పోర్ట్ తీసుకొని పాస్పోర్ట్ అనేది మీ బాధ్యత మీకు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు అది ఒక బాధ్యత, మీకు వేరే కంట్రీస్ వెళ్ళి చూసి రావడం అనేది. అందుకని పాస్పోర్ట్ తీసుకోవాలనేది పార్లమెంట్లో సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. అయినా సరే నాకు ఇంకా ఇప్పటివరకు రాలేదు. నా బిడ్డ మరి ఎక్కడో లండన్లో ఉంటుంది, వెళ్దామన్నా కానీ కుదరట్లేదు. అయినా కోర్టులో ఫైల్ చేసాం అనుకోండి, వస్తుంది, వెళ్తాము. అయినా సరే రాజకీయ నాయకులు కేవలం దేనికి వస్తున్నారు, మీరు ఇందాక అడిగారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి. ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు గవర్నమెంట్ది వాళ్ళ డబ్బు గవర్నమెంట్ మినాయించి శాలరీస్ ఇస్తుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ రాజకీయ నాయకుడు ఎందుకు వస్తున్నాడు ప్రజానాయకుడిగా? ప్రజానాయకుడు అంటే ఏంటి? ప్రజల్లోకి వచ్చి ప్రజలతో కలిసిపోయి ప్రజలకి సేవ చేయడం కోసం వస్తున్నాడు తప్ప శాలరీస్ కూడా తీసుకోకూడదని నా ఉద్దేశం. ఎందుకంటే శాలరీస్ తీసుకోవడం ఎందుకు? 1000 కోట్లు కాజేస్తున్నారు కదా. మరి దీంట్లో మరి సెంట్రల్ మినిస్టరు మరి ఆయన కేంద్ర మంత్రి సిఆర్ పాటేల్ గారు
ఆయన ప్రకటించిన అంటే ఎన్నికల నామినేషన్ వేసిన రోజు ప్రకటించిన దానికి ఇవాళకి దాదాపు 30 కోట్లు తగ్గింది. అంటే ఓట్లు కొనడానికి అవి కూడా ఆయన చూపించాడు కాబట్టి ఆయన అకౌంట్ ఫర్గా ఆయనది అమౌంట్ తగ్గింది వైట్లో నుంచి. అంటే చూడండి, అటువంటి నాయకులు ఉన్నారు కొంతమంది, ఏదో 10% ఉంటారని అనుకుంటున్నా. అదే కాకుండా మరి మేము చూసాం సుమారుగా చాలామంది ప్రధానమంత్రులు అందరూ కలిసినా కానీ 56 లక్షల కోట్లు అప్పు చేశారు. మరి 14 మంది ప్రధానులు అప్పు చేసినటువంటి 1946 నుంచి మరి మొన్న బీజేపీ గవర్నమెంట్ వచ్చే 10 ఏళ్ల క్రితం వరకు కూడా 56 లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక నరేంద్ర మోడీ గారు వచ్చేసేసి సుమారుగా 2 సంవత్సరాలు 22కి 1,00,000 కోట్లు అప్పు చేశారు ఆయన. అంటే 56 కోట్లు ఎంతమంది ప్రధానమంత్రులు అప్పు చేస్తే భారతదేశం డెవలప్మెంట్ కోసం ఒకే ప్రధాని 10 సంవత్సరాలు అంటే 22 లెక్క నా లెక్క 1,00,000 కోట్లు అంటే ఇప్పుడు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లకి వెళ్ళిపోయి ఉంటుంది. మరి అంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తుంటే మరి రేపొద్దున మన భారతదేశంలో మనందరిని కూడా ఈ అప్పు తీసుకొచ్చే వాళ్ళకి అమ్మేయడానికి ఇది ఒక కుట్ర అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే కమ్యూనిస్ట్ పార్టీగా ఈ విధానాలు తప్పు అని మీరు నిర్మోహమాటంగా ఖండిస్తున్నారు. ప్రజలు కూడా ఓటుకి రూపాయి తీసుకొని ఓటు వేసే పరిస్థితిలోకి నాయకులు తయారు చేస్తున్న పరిస్థితి. వాళ్ళు ఆ రకంగా ఉన్నప్పుడు వీళ్ళు ఈ రకంగా ఉండడంలో తప్పేంటి అనేది కూడా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే ప్రశ్న. దీనికి మీరేం సమాధానం? అంటే డబ్బులు ఇవ్వటం అనేది కనీసం ఈ 40 ఏళ్లలోనే వచ్చింది, అంతకుముందు లేదు కదండి. లేకుండానే మరి 1947 నుంచి ప్రభుత్వాలు ఎలా పరిపాలించినాయి. కానీ డబ్బులు ఇవ్వటం అనేది అలవాటు చేసి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని దోచేస్తున్న ఈ దొంగలు రాజకీయ నాయకులు మరి 90% ఉన్నారు ఇవాళ. అది తప్పని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి పేదవాడు నీ చేయి పైన నా చేయి కింద ఇచ్చి పుచ్చుకుడు రుణమే కదరా అంటాడు. ఎందుకంటే మిస్సమ్మ సినిమాలో ధర్మం చేయి బాబు కానీ ధర్మం చేయి బాబు, ధర్మం చేస్తే పుణ్యం ఉంటుంది అని పాడి అడుక్కుంటుంటాడు ర్యాలింగి. అడుక్కుంటుంటే ఎవరో వచ్చి దునబోదలేకుండా పని చేసుకోలేవా నువ్వు అంటాడు. అంటే అప్పుడు అంటాడు నీ చేయి పైన నా చేయి కింద ఇచ్చి పుచ్చుకుంటాడు రుణమే కదరా అంటాడు అని పాడతాడు. ఘంటసాల గారు పాడారు, ర్యాలింగ్ గారు యాక్ట్ చేశారు, పక్కనే రామారావు కూడా ఉంటారు. అట్లా ఆ విధంగా రుణపడి ఉన్నాడు కాబట్టి రాజకీయ నాయకుడు డబ్బులు ఇస్తున్నాడేమో ఈ పేదవాళ్ళకి అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఏదో జన్మలో రుణపడి ఉండబట్టే ఈ పేదవాడికి డబ్బులు ఇస్తున్నాడు, ఈ పేదవాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారు. కానీ ఏదో రోజున ప్రజలందరూ కూడా ఎదురు తిరిగే రోజులు వస్తాయి. కానీ ఈ దోపిడీ వ్యవస్థను ఎలా అరికట్టాలనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం జనంలో ఉంది. ఎదురు తిరిగే రోజులు కానీ క్వశ్చన్ చేసే రోజులు కానీ మొత్తం కూడా మాఫీ అయిపోయినాయి. అసలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అంటే సమస్య వస్తే అడుగుదాము అనే ఒక ఇంటెన్షన్ పోయింది. నాకేం కావాలి, నాకేమిస్తే బాగుంటుంది ఎమ్మెల్యే గారని అడిగే రోజులు వచ్చినాయి తప్పితే మా కాలనీకి ఇది కావాలండి, మా ప్రాంతానికి ఇది కావాలండి అనే ఆ రోజులైతే పూర్తిగా పోయినాయనే చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ వ్యక్తి యొక్క స్వార్థం, వ్యక్తి యొక్క స్వప్రయోజనాలు ఎక్కువైనాయి తప్పితే సమాజం యొక్క స్వప్రయోజనాలు తగ్గినాయి అనేది నా ప్రగాఢ నమ్మకం. దీన్ని మీరు ఎలా చూస్తారు? తగ్గినాయి అంటే ఇదే, ఈ విధంగా కొనేసి పొలిటీషియన్స్ ఓట్లు కొనేసేసి డబ్బులు కొనేసి మనుషులు కొనేసి ఎవరైనా ఎదురు తిరిగే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక మాంసం మొక్కేసినట్టుగా వాళ్ళకేసి ఎవరిని మాట్లాడనీయకుండా చేస్తున్నారు. కానీ ఏదో ఒక రోజున తిరుగుబాటు అనేది తప్పదనేది రాజకీయ నాయకులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని ఇప్పటికైనా సరే మనం 10 కోట్లు ఉంటే చాలదా, ఈ లక్షల కోట్లు ఏంటి, అసలు ఈ దేశాన్ని దోపిడీ చేయటం ఏంటి? అందుకని నా ఉద్దేశం ఏంటంటే మరి రేపు వచ్చే ఎలక్షన్స్లో అయినా సిపిఎం వారు, ఎందుకంటే మూడో ప్రత్యామ్నాయం లేదు ఇక్కడ, టీడీపీయా వైసీపీయా రెండే కనిపిస్తున్నాయి. అట్లా భారతదేశంలో బీజేపీయా కాంగ్రెసా అనేది రెండే కనిపిస్తుంది. మన కమ్యూనిస్టులు కూడా మరి 2003లో కాంగ్రెస్ పార్టీతో కలవకముందు 64 మంది ఎంపీలు ఉండేవాళ్ళు పార్లమెంట్లో. 64 మంది ఇలాగ రెడ్ షర్ట్లు వేసుకొని ఉంటే ఎంత
పార్లమెంటే గడగడలాడిపోయేది. అట్లాంటిది ఆ కాంగ్రెస్ పార్టీతో, దుష్ట కాంగ్రెస్ పార్టీతో మనం కలవటం వల్లే మనం ఈ రోజున 4 సీట్లలో పార్లమెంట్లో 4 సీట్లకు పడిపోయామంటే అది కేవలం మన కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తుంది తప్పే. కాబట్టి నెక్స్ట్ అయినా సరే ఇక్కడ వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీ రెండే ఉన్నాయి కాబట్టి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఎవరినో ఒకరిని వీళ్ళని బూర్జో పార్టీలను ఎన్నుకోవటం జరుగుతుంది. డబ్బులు పెట్టి కానివ్వండి, డబ్బులు పెట్టకుండా కానివ్వండి. అలానే డబ్బులు ఇచ్చాడు కదా అని చెప్పేసి వాళ్ళకే ఓటేయట్లేదు కదా. ఇప్పుడు ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, కానీ వేసేది ఎవరికో వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు వేస్తున్నారు. అదేవిధంగా 2029లో రేపు ఉభయ కమ్యూనిస్టులు కలిపి 175 సీట్లు పోటీ చేస్తే నేను ఒక 50-60 సీట్లకి ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే వీళ్ళలాగా వేలు ఇచ్చి కొనటం కాదు, టీ పోస్తాం, తిరుగుతాం, ప్రజల్ని కలుస్తాం. ఎందుకంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు చెప్పారు, ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి రూపాయి ఇచ్చినా 10 పైసలు ఇచ్చినా సరే సందా వసూలు చేయండి, కమ్యూనిస్టులు ఉన్నాము అని చెప్పి తెలియపరచడం కోసం. ఆ విధంగా చంద్రరాజేశ్వర గారు కూడా చెప్పడం బట్టి ఈరోజు కూడా సిపిఎం, సిపిఐ 2 పార్టీలు కూడా ఇంటింటికి తిరిగి సందాలు వసూలు చేస్తుంటాయి ప్రతి సంవత్సరం కూడా. అట్లా ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీలు లాగా అలానే 2029లో మనం రాము. ఎలాగో ఎవరో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వస్తారు, ఎవరో కాదు చంద్రబాబు నాయుడు గారు వస్తారు, కనీసం 100 సీట్లతోనే ఆయనే సీఎం అవుతారు డెఫినెట్లీగా. అట్లానే కనీసం 34లో ఉన్న ఉభయ కమ్యూనిస్టులు 175 సీట్లకి రేపు 29లో పోటీ చేస్తే ప్రత్యామ్నాయం 3వ పార్టీ ఉంది అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా 3వ పార్టీ ఒకటి ఉంది అని చెప్పేసి ఒక్కసారి మనకు అవకాశం ఇస్తారేమో అని నా ఆశగా, నేను కమ్యూనిస్ట్ భావాలతోటి పెరిగాను కాబట్టి నేను ఆశపడుతున్నానండి.